హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం మిర్చిలో వచ్చేసి స్ప్రేయింగ్ చేయడానికి వచ్చాం మిత్రులారా. లాస్ట్ స్ప్రేలో మనం క్రోటివో వాళ్ళది ఎంగేజీ, దాంతోపాటు పొటాష్, ఈ రెండు కలిపి మనం స్ప్రే చేసామన్నమాట. పొటాష్ అంటే జేయు పొటాష్ మిత్రులారా. అది మనకి ఎఫ్ఎంసి వాళ్ళది లెజెండ్ అని చెప్పి మనకు అందుబాటులో కూడా దొరుకుతుందన్నమాట. ఇది ఆర్గానిక్ పొటాష్ అనమాట. అది మనకి లాస్ట్ లెజెండ్ దొరకలేదని చెప్పి నేను జేయు పొటాష్ తీసుకొచ్చి స్ప్రే చేయడం జరిగింది మిత్రులారా. అది స్ప్రే చేసిన తర్వాత మనది క్రాప్ ఏ విధంగా ఉంది ఏంటనేది కూడా తెలియజేస్తా. 2-3 రోజులు అవుతుంది మనం స్ప్రే చేసి కూడా. ఈ లాస్ట్ స్ప్రేలో కూడా మనం స్ప్రే చేసేటప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే లైట్గా మనకు అక్కడక్కడ పండాకు ఉంది మిత్రులారా. దానికి సంబంధించి ఈరోజు పండాకు దాంతోపాటు పురుగుకి రెండింటికి కూడా చక్కని కాంబినేషన్ మనం తీసుకురావడం జరిగిందనమాట. మనం ఈరోజు ఈ మిర్చిలో ఏం స్ప్రే చేస్తుంటారని మీకు తెలియజేస్తాను. అంతేకాకుండా అసలు మనం క్రోటివో వాళ్ళది ఎంగేజ్ స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో మీకు ఈ వీడియోలో తెలియజేస్తారండి మిత్రులారా. లాస్ట్ స్ప్రేలో మనం క్రోటివో వాళ్ళది ఎంగేజ్, దాంతోపాటు పొటాష్, న్యాచురల్ పొటాష్ అంటే మనకి ఎఫ్ఎంసి వాళ్ళది లెజెండ్ అని మనకు దొరుకుతుందన్నమాట. ఆర్గానిక్ పొటాష్ అనమాట. అది దాంతోపాటు ఎంగేజ్ కలిపి స్ప్రే చేసాం అనమాట. స్ప్రే చేసిన తర్వాత చూడండి మిత్రులారా, మనకి వచ్చే చిగురు అనేది కూడా చాలా చక్కగా నీట్గా వస్తుంది. దాంతోపాటు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఫ్లవరింగ్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. ప్రజెంట్ మనది ఓవరాల్గా వచ్చేసి క్రాప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. కొంచెం వర్షం కూడా పడిందనమాట. వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు. ఈ వర్షాలు దానికి తోడు మనం వాటర్ కూడా పెట్టున్నాం అనమాట. అందు గురించి కొంచెం పచ్చి అనేది ఉందన్నమాట. భూమిలో లోపల వెళ్ళడానికి కూడా కొంచెం మనకి బురద తగులుతుంది మిత్రులారా. ఓవరాల్గా వచ్చేసి క్రాప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. మనకి ముడత అయితే లేదనమాట. ఎంగేజ్ అయితే చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. మనం ఏదైనా సరే స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ బాగుంటేనే మనకి రైతులకి చెప్పడం జరుగుతుంది మిత్రులారా. ఎంగేజ్ కాకపోతే ఎంగేజ్ మీరు సింగిల్గా స్ప్రే చేసుకోండి. సింగిల్గా లేకపోతే మీరు ఏదైనా వాటర్ సాల్బుల్ ఫెర్టిలైజర్స్ కానీ, గ్రోత్ ప్రమోటర్స్తో కానీ, ఫ్లవర్ బూస్టర్స్తో కానీ వీటితో స్ప్రే చేసుకోండి. మీరు ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. దాంట్లో ఆల్రెడీ 2 టెక్నికల్స్ ఉంటాయన్నమాట. మనకి ట్రిప్స్కి ఉంటుంది, దాంతోపాటు పురుగు మందు కూడా ఉంటుందన్నమాట. అది మనం సింగిల్గా స్ప్రే చేసుకుంటే మనకి సరిపోతుంది మిత్రులారా. ఓవరాల్గా వచ్చేసి మనది అది స్ప్రే చేసిన తర్వాత క్రాప్ అయితే చాలా మెత్తదనం ఉందన్నమాట. చాలా మెత్తదనం వచ్చింది. దాంతోపాటు ఫ్లవరింగ్ కూడా బాగా ఇంప్రూవ్ అయిందన్నమాట. పొటాష్ ఏంటంటే ఫ్లవర్ అది ఇంప్రూవ్ చేయడానికి, కాయ సైజుని అది ఇంప్రూవ్ చేయడానికి పొటాష్ చాలా యూజ్ అవుతుంది మిత్రులారా. ఓవరాల్గా వచ్చేసి మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. స్ప్రే చేసి ఇప్పుడు సుమారు 2-3 రోజులు అవుతుందన్నమాట. 2-3 రోజుల తర్వాత క్రాప్ అయితే ఈ విధంగా ఉంది. లాస్ట్ స్ప్రేలో మనం ఆల్రెడీ అక్కడక్కడ పండాకు తగులుతుంది, దానికి సంబంధించి మళ్ళీ ఒక స్ప్రే చేస్తా అని చెప్పి మీకు చెప్పడం జరిగిందనమాట. దానికి సంబంధించి ఈరోజు మనం మిరపలో స్ప్రే చేయడానికి వచ్చాం మిత్రులారా. ఓవరాల్గా వచ్చేసి మనది క్రాప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. అంతా ఫ్లవరింగ్ ఉంది. వచ్చే చిగురు కూడా మనకి చాలా చక్కగా వస్తుందన్నమాట. కాయలు కూడా పైదాకా అవుతున్నాయి. ముడత అయితే లేదనమాట. చాలా చక్కగా నీట్గా వచ్చిందనమాట. సింగిల్గా స్ప్రే చేసుకోండి. ఎంగేజ్ కాస్ట్ చూసుకున్నట్టయితే చాలా తక్కువ కాస్ట్. ఎకరానికి వచ్చేసి 160 ml మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది. 160 ml డోస్ వచ్చేసి ప్రతి ఎకరానికి కాస్ట్ వచ్చేసి 160 ml మనకు 1,1220 రూపాయల దాకా మనకి కాస్ట్ పడుతుంది. దాంతోపాటు మీరు పొటాష్ కానీ లేకపోతే వేరే ఏమైనా న్యూట్రిషన్స్ ఏమైనా తెచ్చుకుంటే ఎకరానికి వచ్చేసి ఒక 300 అనమాట. 1500లోనే మనకి చాలా చక్కని రిజల్ట్ కూడా మనకి రావడానికి ఛాన్స్ ఉంది మిత్రులారా. ఓవరాల్గా క్రాప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. మిరపలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. ఇది బేర్ కంపెనీ వాళ్ళది నాటివ్ అనమాట. ఇది మనకి సిస్టమిక్ ఫంగిసైడ్. దీని లోపల ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే ట్యూబోకోనజోల్ 50%, అంతేకాకుండా ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ వచ్చేసి 25% WG ఫామ్లో ఉంటుందన్నమాట. ఇది ఎకరానికి డోస్ చూసుకున్నట్లయితే మనం ఒక 100 grams నుంచి 120 grams దాకా నాటివ్ అని మనం మిరప పంటలో స్ప్రే చేసుకున్నట్లయితే మిరపలో వచ్చే పండాకు తెగులు కానీ, బూడిద తెగులు కానీ వీటి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. కొమ్మకుళ్ళు తెగులు మీద కూడా మనకి సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులారా. భూమిలో పచ్చి ఉన్నప్పుడు మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఆ మందు అనేది ఎఫెక్టివ్గా పనిచేసి మనకి ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడానికి కూడా ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మంచి అది ఎక్కువగా పడుతుంది కాబట్టి ఈ టైంలో కంపల్సరీగా మనం ఈ నాటివ్ అని మనం స్ప్రే చేసుకోవాలన్నమాట. నాటివ్ స్ప్రే చేసి ఏంటంటే పండాకు తెగులు కానీ, బూడిద తెగులు కానీ వీటిని అన్నింటినీ కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులారా. దీంతోపాటు దీని కాంబినేషను బేర్ వాళ్ళది వయోగో తీసుకొచ్చాం అనమాట. దీని లోపల ఉన్న టెక్నికల్ చూసుకున్నట్లయితే టెట్రానిలిప్రోన్ వచ్చేసి 18.18 SC ఫార్ములేషన్లో ఉంటుంది. సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్లో ఉంటుందన్నమాట. మనకు ఒక రకంగా చెప్పాలంటే మిరప పంటలో వచ్చి అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. లద్ది పురుగు కానీ, ఆ శనగపచ్చి పురుగు కానీ, అన్ని రకాల కాయతొలుచు పురుగుల మీద, వాటి మీద అన్ని రకాల పురుగుల మీద ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులారా. ఇది ఎకరానికి డోస్ చూసుకున్నట్లయితే 100 ml మనం వయోగోని మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది మిత్రులారా.
నాటివ్ను దాంతోపాటు వయోగో ఈ రెండు కూడా చాలా చక్కగా కలుస్తాయి మిత్రులారా. మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట. ఆల్రెడీ గతంలో కూడా నేను వయోగో తోటి మిరావస్ జియో అని ఫంగిసైడ్ కూడా కలిపి మనం స్ప్రే చేసామన్నమాట. ఇప్పుడు నాటివ్ను కలిపి కాంబినేషన్లో స్ప్రే చేస్తున్నాము. ఈ రెండు చాలా చక్కగా కలుస్తాయి అనమాట. దీంతోపాటు పూతకు సంబంధించి విల్వుడ్ కంపెనీ వాళ్ళది బ్రాండ్ తీసుకురావడం జరిగిందనమాట. ఇదేంటంటే మనకి పూత ఎక్కువగా రావడానికి, వచ్చిన పూత అనేది రాలిపోకుండా ఉండడానికి, కాయ సైజుని అది ఇంప్రూవ్ చేయడానికి, మనకి మొక్కలు వాతావరణం కండిషన్స్లో తట్టుకొని పూత కాత బాగా రావడానికి, అన్ని కండిషన్స్లో మొక్క అనేది స్ట్రెస్ నుంచి కూడా తట్టుకోవడానికి బ్రాండ్ అనేది మనకు యూజ్ అవుతుంది మిత్రులారా. ఇది కాస్ట్ మనం ఎకరానికి డోస్ చూసినట్లయితే 100 ml బ్రాండ్ని మనం సుమారు ఎకరానికి ట్యాంకీకి వచ్చి 10 ml లెక్కన మనం బ్రాండ్ని 20 లీటర్ల పంప్కి స్ప్రే చేయాల్సి ఉంటుంది మిత్రులారా. వయోగో వచ్చేసి మనం ఎకరానికి 100 ml, నాటో వచ్చేసి మనం 100 grams నుంచి 120 grams దాకా మనం సుమారు స్ప్రే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఈ మూడు కలిపి మనం ఈరోజు మిరపలో స్ప్రే చేస్తున్నాం మిత్రులారా. మనకి చక్కగా కలిస్తే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మిత్రులారా. నాటో అయితే పండాకు తెగులు కానీ బూడిద తెగులు మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. బేరు వాళ్ళది వయోగో వచ్చేసి మనకి మిరపలో వచ్చి అన్ని రకాల రసం పీల్చే పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట. A to Z ఇది నెంబర్ 1 పురుగు మందు మిత్రులారా. మనకి చాలా చక్కగా మనకి మందు అనేది పనిచేయడంతో పాటు మనం రిజల్ట్ కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. గతంలో కూడా నేను ఒక 2 months బ్యాక్ ఒకసారి మనం దీన్ని వాడామన్నమాట. రిజల్ట్ బాగుంది, ఎక్సలెంట్గా పనిచేస్తుంది మిత్రులారా. దీంతోపాటు బ్రాండ్ అనమాట. ఈ మూడు కలిపి మనం స్ప్రే చేస్తాము. స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్ ఎలా ఉంది ఏంటన్నది కూడా నేను మరలా మీకు ఇంకొక నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. మిరపలో స్ప్రే చేయడానికి తీసుకొచ్చిన ప్రొడక్ట్స్ అయితే అవే ఫ్రెండ్స్. బేర్ కంపెనీ వాళ్ళది నాటివోతో పాటు వయోగో అనమాట. వయోగో ఏంటంటే మనకి అన్ని రకాల పురుగుల మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. దోమకు పనిచేయదు. దోమకు మళ్ళీ ఒక 2 days నేను ఒక స్ప్రేయింగ్ చేస్తాను అనమాట. ఈ నాటివో ఏంటంటే మనకు పండాకు తెగులు కానీ, బూడిద తెగులు కానీ, కొమ్మకులు తెగులు కానీ వీటికి చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. ఈ రెండు కూడా చాలా చక్కగా కలుస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేదనమాట. దీంతోపాటు ఫ్లవరింగ్ సంబంధించి మళ్ళీ మనం బ్రాండ్ కూడా కలిపి స్ప్రే చేస్తాం అనమాట. ఈ మూడు మనం ఈరోజు కలిపి స్ప్రే చేస్తున్నాం మిత్రులారా. ఇవి స్ప్రే చేసిన తర్వాత వాటి రిజల్ట్ ఎలా ఉంది ఏంటంటే కూడా నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఇక ఈ వీడియోతో ఎంతటితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఏమన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వేరే రైతులకు కూడా ఈ వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉండండి మిత్రులారా. షేర్ చేసేందంటే కొంచెం తెలియని రైతులు కూడా మన వీడియోస్ చూసి చాలామంది స్ప్రేయింగ్స్ చేసుకుంటూ ఉంటారు. ఇక థ్యాంక్ యూ వెరీ మచ్.